సరే సార్, ఇప్పుడు మీరు రకరకాల కేడర్లో పనిచేశారు. ఎన్ని స్టేట్స్లో అంటే ఎన్ని ఎయిర్పోర్ట్లలో పనిచేశారంటే అంత నార్త్ సౌత్ అంట? నేను చెప్పాను కదా ఇందాక 1990లో చేరానని. అవును. ఫస్ట్ 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత దే విల్ బి పోస్టింగ్ టు డిఫరెంట్ స్టేషన్స్. ఓకే. ట్రైనింగ్లో కూడా ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ కూడా నేనే ఫస్ట్ యాక్చువల్గా మా బ్యాచ్లో. ఆ తర్వాత నాకు కలకట్టా ఇచ్చారు పోస్టింగ్. కలకట్టా ఎయిర్పోర్ట్లో కొన్నాళ్ళు పనిచేశాను. ఆ తర్వాత 93లో అస్సాంలో డిబ్రూగఢ్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే గౌహతి మెయిన్ సిటీ, డిబ్రూగఢ్ అనేది ఆల్మోస్ట్ ఎండ్లో ఉంటుంది. చైనా బోర్డర్కి 100 కిలోమీటర్లు. సో అక్కడ పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఉండగానే నేను అమెరికా వెళ్ళాను ట్రైనింగ్కి. డిపార్ట్మెంట్ పంపించిన ట్రైనింగ్కి. యుఎస్లో కూడా ట్రైనింగ్ ఉంటుందా? ఒక 3.5 months ఉన్నాను. ఇండియన్ వాళ్ళకి కూడా ఎయిర్ ఫోర్స్ అంటే అలా కాదు, బేసిక్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు చెప్పా కదా సర్లెన్స్ చూస్తామని. సర్లెన్స్ సంబంధించిన రాడార్స్ కొంటాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఎక్విప్మెంట్స్ కొంటాము. ఎక్విప్మెంట్స్ కొన్న తర్వాత మనం మెయింటైన్ చేయాలి. అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్లో ఉంటుంది. ఈ 15 ఏళ్ళు మనం మెయింటైన్ చేయాలి. 15 ఏళ్ళు మెయింటైన్ చేయాలంటే మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళు, మనం నేర్చుకోవాలి. వాళ్ళు మన ట్రైనింగ్ ఇస్తారు హౌ టు మెయింటైన్ అని. ఆ ట్రైనింగ్ కోసం పంపిస్తారు. మనం ఏ ఎక్విప్మెంట్ కొన్నా కానీ కన్సర్న్డ్ మ్యానుఫ్యాక్చర్ పంపిస్తారు. అది పార్ట్ ఆఫ్ టెండర్, కాంట్రాక్ట్ పార్ట్ ఆఫ్ టెండర్ అనమాట. అంటే ఎక్విప్మెంట్ కొన్నప్పుడు ఇంతమంది ట్రైన్ చేయాలి ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు, పంపిస్తారు. అలా పంపించారు 93లో. ఒక 100 రోజులు ఉన్నాను యుఎస్లో. ఆ ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి? అస్సాం నుంచి. సో హైదరాబాద్ 94లో వచ్చాను మేలో. సో 94 నుంచి 98 దాకా ఉన్నాను హైదరాబాద్లో. ఈ టైంలోనే నేను పార్ట్ టైం ఎంబీఏ చేశాను. ఓహో, పార్ట్ టైం ఎంబీఏ ఉస్మానియాలో. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, ఈవినింగ్. ఓ ఈవినింగ్. ఓకే ఓకే. 95 to 98 మనం అది కూడా ఎంట్రన్స్ ద్వారానే. మన పర్పస్ ఏంది మళ్ళీ మీరు ఎంబీఏ చేయడం అంటే? ఇంకా దానికి అది నా ప్యాషన్ ఇంట్రెస్ట్. యాక్చువల్ నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అవగానే చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి, ఫాదర్ చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ టైం ఎంటర్ టు జాబ్ అనమాట. ఆ కోరిక ఉండిపోయింది ఎంబీఏ చేయాలని. ఆ కోరిక పెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఎంబీఏకి ఐఐఎం కలకట్టాలో స్టార్ట్ చేశాను 92లో. పెళ్ళి అయిన కొత్తలోనే నాకు ఐఐఎం కలకట్టాలో సీట్ వచ్చింది. అది పార్ట్ టైమే, త్రూ క్యాట్ ఓన్లీ. క్యాట్ ఎగ్జామ్ ద్వారానే పార్ట్ టైం ఎంబీఏకి వచ్చింది. సో అక్కడ పార్ట్ టైం ఎంబీఏ ఎలా ఉంటుందంటే సిటీలో పెడతారు. సిటీలో సెంటర్ ఉంది. 7 terms ఉంటుంది అన్నమాట, ఒక్కొక్కటి 3 నెలలు. సో నేను 4 terms అయిపోయింది. ఈ లోపు నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది డిబ్రూగఢ్కి. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళాను. అలా డిస్కంటిన్యూ అయిపోయింది. ఐ కుడ్ నాట్ కంప్లీట్. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యాషన్ పర్సూ చేయడానికి మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ చేశాను ఎంబీఏ. 95లో చేరాను. 98లో కంప్లీట్ అయింది. ఐఎమ్ టాపర్ దేర్. ఐ గాట్ గోల్డ్ మెడల్ పార్ట్ టైంలో ఉస్మానియా ఎంబీఏలో. సో అదొక అచీవ్మెంట్ అనుకోండి. సో ఆ తర్వాత ఇక్కడున్న బాస్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ఇక్కడ మనం బేగంపేట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఉంటారు అనమాట. ఆయన ఎంబీఏ ఎయిర్పోర్ట్ బాస్. ఆయన ఎంబీఏ అయిపోయింది కదా, నువ్వు నాకు హెల్ప్ చేయి మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో ఈ పుల్ మీ ఫ్రమ్ టెక్నికల్. ఆ రకంగా అంటే అది నాకు బ్లెస్సింగ్ అయింది. ఆయన బయట తీశాడు టెక్నికల్ నుంచి. టెక్నికల్ నుంచి బయట తీసిన తర్వాత డిఫరెంట్ పోస్టులో ఆయన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం పెట్టాడు. ట్రంప్ కార్డ్ లాగానే మన వాడుకున్నాను నన్ను. సో ఆ రకంగా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది రకరకాల డిపార్ట్మెంట్లో. సో ఆ రకంగా నేను ఆల్మోస్ట్ 2011 దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ వదిలేసిన తర్వాత కూడాను మధ్యలో టెక్నికల్ కొనాలి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో ఎయిర్పోర్ట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సెప్ట్ 2 departments, ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ ఒకటి, అంటే సివిల్ ఎలక్ట్రికల్ ఉంది కదా అది కాకుండాను. అలా కాకుండా మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఐ రిక్వైర్ ట్రైనింగ్ కాబట్టి ఈ 3 తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్ పనిచేశాను నేను. హెడ్ కింద, హెచ్ఓడి కింద, డిపార్ట్మెంట్ కింద. అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను. గెయిన్ చేసిన తర్వాత నేను కూడా అప్లై చేశాను ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి. సో ఆ రకంగా 2009లో ఫస్ట్ టైం ఆఫర్ ఇచ్చారు. బట్ పోస్టింగ్ ఏంటంటే లే అంటే జమ్మూ కాశ్మీర్, జుహూ అంటే బాంబే, తర్వాత ఇంపాల్, అలా దూరం ఉన్నాయి. సౌత్లో ఏ పోస్టింగ్ లేవు. సో రిఫ్యూజ్ చేశాను వద్దని. ఆ తర్వాత మళ్ళీ 11లో అపీర్ అయ్యాను. 11లో మళ్ళీ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి పోస్టింగ్ ఇచ్చారు విశాఖపట్నం.
యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, గ్రేడ్ 3 ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అనమాట. గ్రేడ్ 3 అంటే జాయింట్ జిఎం లెవెల్. సో విశాఖపట్నంలో చేరాను. దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్. అండ్ అప్పుడు దాకా డిఫరెంట్ డిపార్ట్మెంట్ డ్యూటీ పనిచేశాను, టెక్నికల్ అయిపోయింది. దెన్ ఐ బికేమ్ బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అంటే బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో విశాఖపట్నంలో 2011 జూన్లో స్టార్ట్ అయింది నా కెరీర్ యాజ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, బాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. దట్ కంటిన్యూడ్ టిల్ లాస్ట్ ఇయర్. సో విశాఖపట్నంలో బేసికల్ విశాఖపట్నం అంటే మన స్టేట్, కంబైన్ స్టేట్ లో దాన్ని చదువుకుంది అక్కడ. సో సెపరేట్ ప్రేమ ఉంటుంది విశాఖపట్నం మీద. అది సో విశాఖపట్నం ఇప్పుడు ఎక్కడో పనిచేయడం వేరు, విశాఖపట్నం పనిచేయడం వేరు, హోమ్ టర్ఫ్ లాగా అనమాట. సో అందరు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, మా క్లాస్మేట్స్ వస్తుంటారు పోతుంటారు. సో ఆ రకంగా అదొక సాటిస్ఫాక్షన్. సో అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత సో ఐ కుడ్ డూ మెనీ థింగ్స్ ఇన్ విశాఖపట్నం. నా కెరీర్కి అది టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా ఐ బిలీవ్ ఇన్ లార్డ్ బాలాజీ. ఓకే, ఆ టైంలో నేను విశాఖపట్నం పోస్టింగ్ వచ్చినప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కింద ఒక క్రిస్టియన్ వేశారు. ఓకే, వేస్తే ఆయన ఆఫర్ ఇచ్చాడు, విశాఖపట్నము తిరుపతి మార్చుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుందామని, మ్యూచువల్. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే బాలాజీ నన్ను కావాలని కోరుకుంటే నాకు డైరెక్ట్గా వచ్చి ఉండేది. ఓకే, ఆయన డెసిషన్ నేను విశాఖపట్నం వెళ్ళాలని. ఓకే, కాబట్టి మేనేజ్మెంట్ డెసిషన్ నేను విశాఖపట్నం వెళ్ళాలని. బాలాజీ ఆపలేదు నన్ను, తిరుపతి లాక్కోలేదు. కాబట్టి విశాఖపట్నం వెళ్తే నాకు మంచి జరుగుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో అగైన్స్ట్ మేనేజ్మెంట్, ఐ డోంట్ గో అగైన్స్ట్ డెసిషన్ ఆఫ్ గాడ్. అలా విశాఖపట్నం వెళ్ళాను. సో దట్ బికేమ్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఐ కుడ్ డూ మెనీ థింగ్స్ ఇన్ విశాఖపట్నం. సో విశాఖపట్నం కెరీర్లో విశాఖపట్నంకి యాక్చువల్గా నేను వచ్చినప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ చేశాను. నేను 11 జూన్లో వెళ్ళాను, 13 అక్టోబర్లో వచ్చాను బయటికి విశాఖపట్నం నుంచి. సో ఆ 2 year 4 monthsలో ఐ కుడ్ డూ మెనీ థింగ్స్. అది మన స్టేట్ ఎయిర్పోర్ట్కి, అప్పుడు కంబైన్ స్టేట్ లో నా ప్లేస్ కి మీరు చేంజెస్ తీసుకొచ్చారు అక్కడ. ఎట్లా అంటే దాంట్లో రకరకాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్. అదొకటి. అంతా నేవీ కంట్రోల్, అది డిఫెన్స్ కంట్రోల్ ఎయిర్పోర్ట్. అంటే 86 దాకా మన ఎయిర్పోర్టే, అంటే సివిల్ ఎయిర్పోర్టే. అప్పుడు ఏంటంటే మనకి 86 ముందు ఏంటంటే మనకి ఫ్లైట్స్ తక్కువ. ఎయిర్ ఇండియా ఉండేది. ఎయిర్ ఇండియా కూడా ఎన్ని ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదో వారానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు అదే రోజు ఒకటే వచ్చేది. మిగతా అంతా ఖాళీగా ఉంటుంది ఎయిర్పోర్ట్. మొత్తము డిఫెన్స్ వాడుతుంది. ఎప్పుడైతే 86లో మేము పిఎస్యూ అయ్యామో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ వస్తుంది, పిఎస్సీ అయితే బడ్జెట్ సపోర్ట్ రాదు. పిఎస్సీ అంటే యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ ఫండ్స్. అప్పుడు ఏంటి బేసికల్గా బ్యాలెన్స్ షీట్ చూస్తాం పిఎస్సీలో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత డబ్బులు వస్తున్నాయి. ఆ రకంగా చూస్తే మనం సర్వీస్ తప్పించి డబ్బులే రావట్లేదు విశాఖపట్నంలో. దాంతో డిఫెన్స్ వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడున్న మేనేజ్మెంట్ ఏం థింక్ చేసిందంటే డిఫెన్స్కి ఇచ్చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది ఉద్దేశంతో వాళ్ళు డిఫెన్స్కి ఇచ్చేసారు, నేవీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో అది కంటిన్యూ అయిపోయి ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఓన్లీ కమర్షియల్ ఫ్లైట్ సంబంధించి మాత్రం మనం చూస్తాము. అంటే రన్వే వాళ్ళది, ఎయిర్పోర్ట్ వాళ్ళది. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అయితే నేవీ అయితే అటుపక్క వెళ్తాయి, మన సివిల్ ఫ్లైట్స్ మన దగ్గరికి వస్తాయి. సో మనం టెర్మినల్ బిల్డింగ్, ప్యాసింజర్ ఫెసిలిటేషను, కమర్షియల్ థింగ్స్ అన్ని, తర్వాత ఆ పార్కింగ్, కమర్షియల్ పార్కింగ్, తర్వాత ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్, సివిల్, ఇవన్నీ మనం చూస్తాము. దట్ ఈస్ కాల్డ్ సివిల్ ఎంక్లేవ్. ఈ కాన్సెప్ట్ ఏమిటంటే ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్ A to Z మందే ఎయిర్పోర్ట్ దాటిది. కానీ విశాఖపట్నంలో రన్వే నేవీది, ట్రాఫిక్ కంట్రోల్ నేవీది, మనది ఓన్లీ ల్యాండ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుంది. మనం ప్యాసింజర్ ఫెసిలిటేషన్ మిగతా చూస్తాం అంతే. సో అది కాల్డ్ సివిల్ ఎంక్లేవ్ అనమాట. పూణే అంతే, పూణే అదే, అలాగే శ్రీనగర్ అంతే, గోవా అంతే, అలాగే దిస్ ఇస్ కాల్డ్ సివిల్ ఎంక్లేవ్స్. సో విశాఖపట్నం సివిల్ ఎంక్లేవ్ అంటే టెర్మినల్ ఒకటి ఆగిరి ఉంటుంది. సో ఈ రన్వే ఆగిరి ఉండదు. సో బట్ ఆ టెర్మినల్లో ఏంటంటే 8 to 8 ఉండేది అప్పుడు ఉన్నప్పుడు ఆపరేషను. సో డొమెస్టిక్ ఉండేది అప్పుడు, ఇండిగో లేదు, ఓన్లీ స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఎయిర్ ఇండియా ఉండే అనమాట. 12 hours ఉండేది ఆపరేషను. తర్వాత బిల్డింగ్ కట్టాము ఇంటర్నేషనల్కి, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు. ఇదంతా మీ పీరియడ్లో జరిగినాయి అక్కడ? అదే నా పీరియడ్లో 12 గంటల నుంచి 24 గంటలు అయింది. 12 hour ఎయిర్పోర్ట్ని రౌండ్ ది క్లాక్ చేసాం.
నా టైంలోనే. ఓకే. నా టైంలోనే ఇంటర్నేషనల్ తెచ్చాను, I see. దుబాయ్ ఫ్లైట్ తెచ్చాను, ఆహా. సింగపూర్ ఫ్లైట్ తెచ్చాను నా టైంలోనే. అంటే ఇంటర్నేషనల్ అయింది నా టైంలోనే. ఇంటర్నేషనల్ అయింది మీ నా టైంలోనే. ఆహా. ఓకే. ఓకే. సో 12 అవర్స్ 24 చేసాము, ఇంటర్నేషనల్ వచ్చింది. ఓకే. ఇండిగోని తెచ్చింది నేనే. ఇండిగో స్టార్ట్ నా టైంలో. 13లో ఇటు హైదరాబాద్ బేగంపేట్. మళ్ళీ 13లో ఐ గాట్ ప్రమోషన్. ఓహో, ప్రమోషన్ తీసుకున్నారు. అంటే అప్పుడు దాకా ఏపీడీ గ్రేడ్ 3, ఏపీడీ గ్రేడ్ 2 ప్రమోషన్ వచ్చింది. ఓకే. అంటే మళ్ళీ అప్లై చేసాము, ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాము, పోస్టింగ్ మనకి శ్రీనగర్ ఇచ్చారు. ఓకే. ఓకే. ఆన్ ప్రమోషన్ ఐ వెంట్ టు శ్రీనగర్. ఓకే. మళ్ళీ ఇంకోటి అంటే మనము విశాఖపట్నంలో ఉండగా నేను వెళ్ళినప్పుడు 7 lakhs ప్యాసింజర్స్ ఆ ఎయిర్పోర్ట్లో. ఓకే. ఆ టైంలో ఎప్పుడు 2011లో. 2011లో నేను బయటకు వచ్చేటప్పుడు 1.2 million, అంటే 12 lakhs. సో 1 million క్రాస్ చేయడం డిఫరెంట్ అన్నమాట యాక్చువల్గా. అదొక అచీవ్మెంట్. ఇది కాకుండాను మామూలుగా టూరిజం వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ టూరిజం, సెంట్రల్ గవర్నమెంట్, దే గివ్ అవార్డ్స్. ఏది అన్నిటికీ, అంటే బెస్ట్ టూరిస్ట్ ఆపరేటర్ అని, బెస్ట్ ఎయిర్పోర్ట్ అని, రకరకాల కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఎయిర్పోర్ట్స్కి 2 కేటగిరీలు ఉన్నాయి. పెద్ద ఎయిర్పోర్ట్స్ ఒక కేటగిరీ, చిన్న ఎయిర్పోర్ట్స్ ఒక కేటగిరీ. మనకి చిన్న ఎయిర్పోర్ట్ కేటగిరీలో మనకి విశాఖపట్నం అవార్డు వచ్చింది నా టైంలోనే. అదే నేను మన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకున్నాను. సో మా డీపీలో ఉంటుంది, నా ఫోటో నా డీపీలో ఉంటుంది. చిరంజీవి గారు మినిస్టర్ అప్పుడు టూరిజం మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ లో. నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని. గంటా శ్రీనివాసరావు గారు స్టేట్ మినిస్టర్ ఎయిర్పోర్ట్స్ కి. మీ అందరము ఆ ఫోటోలు ఉంటాము. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ అవార్డు తీసుకున్నాను, బెస్ట్ ఎయిర్పోర్ట్, చిన్న వాటిలో బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద విశాఖపట్నం. సో మనము చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఎలా వచ్చింది? ప్రమోషన్ వల్ల. ప్రమోషన్ మూలంగా మనం చేసిన పని గుర్తించారు మేనేజ్మెంట్, ప్రమోషన్ ఇచ్చారు, శ్రీనగర్ పంపించారు. శ్రీనగర్ లో నేను ఒక 1 year ఉన్నాను. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు పొందారంటే మంచి అచీవ్మెంట్. సో అక్కడ శ్రీనగర్ వెళ్ళాము. అక్కడ కూడాను ఐ కుడ్ డూ మెనీ థింగ్స్. అంటే అది మీకు ఐడియా ఉండొచ్చు, శ్రీనగర్ ఈజ్ ఏ ముస్లిం స్టేట్, మీకు తెలుసు కదా. సో వాళ్ళకేంటి బేసికల్గా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, రోజు నమాజ్ ఉంటుంది. నమాజ్ ఎక్కడికి బయటికి వెళ్ళరు. నమాజ్ కోసం ఎక్కడ పడితే అక్కడ కార్పెట్ వేసి నమాజ్ చేస్తుంటారు. సో ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితి. ప్రతి ఏరియాలోనూ ఒక కార్పెట్, ఒక నమాజ్. ఎంప్లాయీస్, బయట వాళ్ళు ఏదైనా ప్యాసింజర్స్ కానీ. సో అది సెంటిమెంట్ ఒకటి. బట్ ఐ కుడ్ డూ దట్. అంటే అన్ని చోట్ల కాదు, ఒక చోట పెట్టుకోండి. ఎయిర్పోర్ట్ మొత్తం మీద ఒక చోట, అంతేగాని మొత్తం ప్రతి చోట చిత్రం ముక్కలు కాదు. అదొకటి చేశాను. ఆ తర్వాత సగం బిల్డింగ్ పక్కన పెట్టారు. ఏమంటే హజ్ ఆపరేషన్ కోసం. హజ్ అయితే 2 months. ఎరైవల్ ఒక ముక్క, డిపాజిట్ ఒక ముక్క పక్కన పెట్టారు హజ్ కోసం చెప్పేసి. ఉన్న ముక్క ఏం సరిపోదు, రష్ ఎక్కువ, ప్యాసింజర్స్ ఎక్కువ, కిక్కేసి ఉంటుంది, మార్కెట్లో ఉంటుంది. సగం ముక్క వాడట్లేదు. ఆ 2 ముక్కల్ని కలిపాను. ఆ 2 నెలలు మాత్రం పక్కన పెడదాము, అది మొత్తం మార్చాను. తర్వాత ఈ రష్ని చూసి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాను. తర్వాత నేను మళ్ళీ 17లో వెళ్ళినప్పుడు నేను ఏదో ప్లాన్ చేశాను 14లో, అది ఇంప్లిమెంట్ అయిపోయింది, ఆపరేషన్ కూడా వచ్చింది. సో అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. మనం ప్లాన్ చేసింది వర్కౌట్ అయింది, మంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో అదొక సాటిస్ఫాక్షన్. అంటే ఏ ఎయిర్పోర్ట్ కైనా మనము ఏం చేసాము అంతేలేండి. ఇప్పుడు ఎక్కడ పని చేసినా ఆ స్టేషన్ దానికి సంబంధించి ఎయిర్పోర్ట్, ఐ మీన్ గవర్నమెంట్ డబ్బులు ఏమి ఇవ్వరు, గవర్నమెంట్ శాలరీ పెరగదు, ఇంక్రిమెంట్లు ఇవ్వరు, కానీ మన సాటిస్ఫాక్షన్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.